హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేము మల్లూరు టెంపుల్కి అయితే వెళ్ళినాం. ఇక్కడ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది గుట్ట మీద. అండ్ చుట్టూ అడవి అన్నమాట. అసలు విలేజ్తో టచ్ లేకుండా ఇండివిజువల్గా ఉంటుంది అన్నమాట. చుట్టూ చెట్లు, ఎంత దట్టమైన అడవి అంటే నైట్ టైంలో అయితే అసలు వెళ్ళకూడదంట. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి నైట్ టైంలో తిరుగుతాడు, ఆ టైంలో వెళ్ళొద్దు అని చెప్పి అందరూ అంటుంటారు. అండ్ అక్కడ మా పాపకైతే వెంట్రుకలు ఇస్తున్నాం, అందుకని అక్కడ వెయిట్ చేస్తున్నాం. వెంట్రుకలు ఇచ్చిన తర్వాత బాత్ చేయించడానికి అయితే చింతామణి జలపాతం దగ్గరికి వెళ్దామని మాట్లాడుకుంటున్నాం. అండ్ చింతామణి జలపాతం విశిష్టత ఏంటంటే రాణి రుద్రమాదేవి ఆ కాలంలో ఉన్నప్పుడు ఆ నేమ్ అనేది పెట్టిందన్నమాట. అండ్ ఇప్పటికి కూడా అదే నేమ్తో పిలుస్తున్నారు. అక్కదార చెల్లదార అని రెండు దారులు అయితే వస్తుంటాయట. వాటరు 365 days కంటిన్యూగా వాటర్ వస్తాయి. బట్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది అయితే ఇప్పటివరకు తెలియలేదు. స్వామివారి పాదాల నుంచే ఆ వాటర్ అనేది వస్తుందని చాలామంది నమ్ముతారు. అండ్ చాలా మహిమ గల టెంపుల్ అని కూడా అంటారు. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, చింతామణి జలపాతం దగ్గరికి. బట్ దారిలో ఎన్ని కోతులు ఉన్నాయో. బట్ వెళ్ళేటప్పుడు అయితే ఒక స్టిక్ అండ్ వాటర్ బాటిల్స్ కూడా అండ్ క్యాన్స్ ఏమైనా ఉంటే పట్టుకెళ్తే బెటర్. ఎందుకంటే ఆ వాటర్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి, తాగితే చాలా మంచిది. అండ్ బాత్ చేసినా కూడా ఏదైనా స్కిన్ డిసీజెస్ అట్లా ఉంటే పోతాయని చెప్పేసి చాలామందికి నమ్మకం అన్నట్టు. మేము కూడా వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాము అండ్ బాటిల్స్లో వాటర్ తీసుకొని వచ్చినాము వచ్చేటప్పుడు. అండ్ మా పాపకి బాత్ చేయించాలని చెప్పేసి తీసుకెళ్తున్నాం. అండ్ ఇక్కడ హనుమంతి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ చింతామణి జలపాతం పక్కనే. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో, చాలామంది ఉన్నారు. అండ్ జాతర జరిగే టైంలో అయితే చాలామంది ఉంటారంట. మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ బాత్ చేపిద్దామని చూస్తున్నాం మేమైతే. అండ్ ఈ వాటర్ తాగితే చాలా మంచిదంట. అండ్ ఏం డిసీజెస్ ఉన్నాయి పోతాయి అనేది నమ్మకం అన్నమాట. అండ్ మేము బాత్ చేపించినాం పాపకి. అండ్ ఇక్కడే రెడీ చేసి తీసుకెళ్ళాం అన్నమాట గుడి లోపలికి. అండ్ గుడి లోపలికి ఫోన్ అనేది అలో లేదు. సో అందుకే నేను ఓన్లీ బయటి వరకు మాత్రమే వీడియో తీసిన. అండ్ మీకు కూడా ఇక్కడికి వెళ్ళాలని ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. ఇది ములుగు డిస్టిక్, మంగపాడు మండలం, మల్లూరు అనే విలేజ్ అన్నమాట. అండ్ ఇక్కడ 130 kilometers అయితే ఉంటుంది వరంగల్ నుండి. అండ్ మేము లోపలికి అయితే వచ్చేసినాం. పాపను రెడీ చేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ పెద్దగా ధ్వజస్తంభం ఉంది, దాని నుంచి ఎదురుగా ఒక 76 steps ఎక్కితే మనకి స్వామివారి దర్శనం అయితే అవుతుంది. పైన చాలా చిన్నగానే ఉంటుంది టెంపుల్, కానీ 6వ శతాబ్దం ముందు నుండే ఈ టెంపుల్ అయితే ఉంది అనేది తెలిసిందన్నమాట. దిలీప్ కన్న మహారాజుకి నరసింహస్వామికి మధ్య జరిగిన యుద్ధంలో నరసింహస్వామికి గుణపం అనేది నాభిలో గుణపం అనేది దిగుతుంది అన్నమాట. అప్పుడు అక్కడ నుంచి రక్తస్రావం అనేది వస్తుందంట. అప్పుడు వచ్చినప్పుడు నరసింహస్వామిని శాంతపరచడానికి 3000 మంది పండితుల్ని పిలిచి అమ్మవార్లని ప్రతిష్ఠించి అక్కడ పూజలు అయితే జరిపిస్తారన్నమాట. అండ్ మా పాప అయితే ఇక్కడ బాగా ఆడుకుంటుంది. అసలు ఎంత అల్లరి చేసిందో. ఆ స్టిక్ పట్టుకొని, మా కోతులు ఉన్నాయి కదా అని మా భయం మాకు, కానీ తను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది ఆడుకుంటూ వాటిని కొట్టుకుంటూ. అండ్ ఇక్కడ అవి కూడా మా పాప దగ్గరికి అయితే రాలేదు, నా దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఏమైనా బ్యాగ్స్ అవి ఉంటే తీసుకుంటాయి కదా, కొబ్బరి ముక్కలు అట్లా. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ మీద కోతి కూర్చుని చూడండి, భలే వింతగా అనిపించింది. అందుకని చెప్పి నేను కూడా వీడియో తీసిన. అండ్ అక్కడ కూడా ఫోన్స్ అలో లేదు అని చెప్పి ఉంది. బట్ నేను చిన్నగా అట్లా వీడియో అయితే తీసిన. మా హస్బెండ్ ఇంకా పాప అయితే బాగా ఆడుకున్నారు అక్కడ. అండ్ మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. అండ్ బయట వచ్చింది, ఇక్కడ పెద్ద కమాన్ ఉంది. మా పాప ఇక్కడ కూర్చుంది వచ్చిపోయేటోళ్ళకి బాయ్ చెప్పుకుంటూ. అండ్ మా హస్బెండ్ రా అని ఎత్తుకుంటా అంటే వస్తలే. అండ్ ఇక్కడ అన్నదానం కూడా జరిగింది. పొంగల్ పెట్టిల్లో అండ్ రైస్, టమాటో చారు, ఇంకా పప్పు, నాట్రవ్వ ఉప్మా అంటారు కదా అదన్నమాట. అండ్ ఇక్కడ తినేసాం. అండ్ ఇక్కడ మనం డబ్బులు కూడా డొనేట్ చేయొచ్చు. మేము కొంత డబ్బులు అయితే డొనేట్ చేసినాం, మళ్ళీ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా ఇట్లా అన్నదానం చేసినప్పుడు అని చెప్పేసి. అండ్ తిన్న తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేసినాం. తిన్న తర్వాత వాటర్ తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. అండ్ మా పాపని ఇక్కడ ఒక ఫోటో అయితే తీసుకున్నా. అండ్ ఇది 4776 సంవత్సరాల క్రింది స్టోరీ అంట, శాతవాహన కాలం నాటిది. అండ్ ఈ ధ్వజస్తంభం ఇవన్నీ అప్పుడెప్పుడో అన్నమాట. అండ్ కొండ నిలువ కాకుండా ఏటవాలుగా ఉంటుందట, ఎందుకంటే యుద్ధం చేసినప్పుడు ఆ కాలంలో ఇది చాలా బాగా ఉపయోగపడేదంట వాళ్ళకి. అండ్ ఇక్కడ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని అయితే పేరు నామకరణం అయితే ఉందన్నమాట. ఏటూరు నాగరం దగ్గర అయితే ఉంటుంది ఇది.
అండ్ నాకు తెలిసినవి అయితే చెప్పిన. ఇక్కడ శృతి మెత్తగా ఉంటుందంట. అంటే మనిషిని పోలిన రూపంతో స్వామివారైతే ఉంటారు. దండ వేయడానికి కూడా మనకి అనుకూలంగా ఉండదు, జస్ట్ అట్లా ఆనించడం అంతే. అండ్ అంటే బాడీ మొత్తం వెంట్రుకలు అయితే ఉంటాయంట. ఇక్కడ విశిష్టత ఏంటంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ కాని వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ నాభిలో నుంచి వచ్చే చందనం ఏదైతే ఉంటుందో ఇప్పటికి కూడా వస్తుందంట. అక్కడ ఒక బంగారు అంటే బౌల్ లాంటిది పెట్టి అక్కడ నాభి చందనం అనేది ఇస్తారనమాట. దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అది ఇచ్చినప్పుడు అది తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందంట. అండ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుతుందంట. ఎలాంటి డిసీజెస్ ఉన్నా ఏ రోగం ఉన్నా పోతుంది అనేది చాలామందికి నమ్మకం. అండ్ మేము దగ్గర నుంచి చూసినాం, బట్ లైట్ అనేది ఉండదు కాబట్టి మాకు అయ్యగారు మంచిగా హారతి ఇస్తున్నప్పుడే ఇది ఇక్కడ ఉంటుంది ఇది అక్కడ ఉంటుందని మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసారు. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. అక్కడ లొకేషన్స్ కానీ ఆ దేవుని దర్శనం కానీ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా ఈ దేవుడిని అయితే నేను దర్శనం చేసుకున్నాను. అండ్ శుతిమెత్తని అంటే విగ్రహం అనేది శుతిమెత్తగా ఉంటుంది అనేది నేను షాక్ అయినా. బట్ అయ్యగారు ఒక ఫ్లవర్ తీసుకొని లోపలికి అంటుంటే లోపలికి వెళ్ళిపోయింది ఫ్లవరు. అండ్ అప్పుడే అర్థమైపోయింది నాకు. అండ్ మీకు కూడా ఇట్లా వెళ్ళి చూడాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళండి. అండ్ చాలా మంచి స్టోరీ ఉంది దీనికి బిహైండ్ అని చెప్పేసి బాగా కనుక్కున్నాను నేను ముందే వెళ్ళాలన్నప్పుడే. అండ్ తర్వాత కూడా కొంచెం సెర్చ్ చేస్తే దొరికింది మీకు కూడా చెప్పాలన్నట్టు. అండ్ ఇంకా ఉంది స్టోరీ, నాకు తెలిసిన వరకు అయితే చెప్పిన. మీకు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ అయితే చేయండి, మంచి దర్శనం అయితే అవుతుంది. అండ్ ఉత్సవాలు ఉన్నప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటా. మేము నార్మల్ టైంలో అయితే వెళ్ళినాం, తక్కువ మందే ఉన్నారు, కానీ హ్యాపీగా అనిపించింది, మనసు ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.